మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సత్తా జగన్ కుందాని సవాలిస్తారు. తిమ్మాపురంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజలు ఇకపై వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కూటమి ప్రభుత్వం కులాలకు అతీతంగా పాలన సాగిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దని జగన్ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించిన నానాజీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ఎన్నికల హామీల అమల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, మిగిలిన పథకాలను కూడా త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు హద్దులు దాటుతున్నారని, ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయ సంస్కృతి కాదని నానాజీ వ్యాఖ్యానించారు. వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మొన్న ఢిల్లీ వెళ్ళాం. అందరూ ఢిల్లీలో నేషన్ ఫస్ట్ అంటే జియో పాలిటిక్స్ని బట్టి ఇవాళ నేషన్ ఫస్ట్, దేశభక్తి చాలా అవసరమైన రోజులు మళ్ళీ వచ్చాయి. ఆ పరిస్థితులు అన్నట్టు చక్కటి కార్యక్రమం పెట్టి, అట్లాగే ప్రతి మంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలని అడగడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకి అనేక ఏజెన్సీల ద్వారా అనేక రకాలుగా ఏం కావాలో తెలుసుకున్నది, కానీ ఆయన తృప్తి పొందలేదు. అలాగే అందుకని ఊరూరా మాటా మంతి అనే చక్కటి కార్యక్రమం మన అదృష్టం ఏంటంటే కాకినాడ జిల్లాలో కాకినాడ నుంచి మనం ప్రారంభించినప్పుడు ఈ లోపల 2 రోజుల నుంచి ఏదో కొన్ని ఏంటి కార్పొరేట్లు అడవాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేట్ పుట్టించాడు ఒక కులాన్ని. ఏంటంటే ఆ రెడ్డి కార్పొరేట్ అంటే అది రెడ్డి కాపులు అందరూ నేరస్తులే. అది ఏంటంటే ట్రైన్డ్ చెంచులగూడ. చెంచులగూడలో 16 నెలలు వాడు తీసుకున్న ట్రైనింగ్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేలాది మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేసింది ఈ రాష్ట్రం మీద. దాన్ని ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి మాకు ఎంత కష్టమైపోతుందో మీకు. ఆ గంజా ఇప్పుడు ఆ గంజాని 2 ఏళ్ళు పట్టింది ఆ గంజాని వదిలించుకోవడానికి. ఇంకా ఉంది అక్కడ డంపుల కింద ఇంకా ఉంది. అలా వదిలించుకుంటానే ఉన్నాం ఆ గంజాయిని. అలాగే ఈ నేరస్తుల జోలికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఏరి పారేస్తాం ఒక నా కొడుకుని ఇక్కడి నుంచి. ఎవడైతే ట్రైన్డ్ డెహ్రాడూన్ కాదు, చెంచులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరినే ఏరి పారేస్తాం చేస్తారు. గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ నేను జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడికి వచ్చి పోటీ చేయమని. చంద్రశేఖర్ రెడ్డి ఊర్లో తిరగమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 2 ఏళ్ళు అందరూ తిరుగుతున్నారు కదా, మిగిలిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇతను తిరగట్లేదా? బాబుగాడిని జైల్లో ఎలాగెత్తులో అంత బాబుగాడిని ఈడు చేయనే పారిపోయాడు. ఇలా ఉంటుంది వ్యవహారం. అంటే ఇతను దొరకడు. ఏంటంటే మా బ్యాడ్లకి ఏంటంటే అధికారం లేనప్పుడు ఆవేశపడ్డాయన, అది మా బ్యాడ్లకి. అధికారం లేనప్పుడు అలా దూరంగా అలా నిమ్మని. మొన్న రైస్ మిల్లర్స్ పెట్టి రైతులు నీట్గా జరుగుతున్న రైతులది అది చెడగొట్టడానికి సీఎంఆర్ చెడగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలగజేసుకుని దాన్ని ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చి మాకు రామకృష్ణారెడ్డి గారిని, మాకు అనుభవాలు లేవు దాంట్లో ఎప్పుడు, అందుకని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని జోగేశ్వరరావు అలా ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళని ఇద్దరిని పంపించి ఇక్కడ కూర్చోబెడితే నన్ను సతీష్ గారిని చూడమంటే మేము కూడా చూసి దానికి పోయినసారి ఒకటే కుటుంబం ఎంతో కాలం నుంచి ధాన్య సేకరణ చేసుకుంటా అనేక కోట్లు సంపాదిస్తూ ఉంది దాని మీద. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎక్కువ కలెక్ట్ చేయగలిగాం. ధాన్యం రైతుల దగ్గర నుంచి వాళ్ళకన్నా ఎక్కువ సేకరణ చేసి మేము అందరూ అన్నగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తాను. మరి 5 సంవత్సరాలు ఎందుకు ఈ రిజర్వేషన్లు తీసేసినప్పుడు, ఈ లోన్లు తీసేసినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమైపోయారు? ఆవేళ బొత్స సత్యనారాయణ గారు దీని గురించి ఏ రోజు మాట్లాడలేదే. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే జాయిగా ఆయన మంత్రి పదవి దాకా కొన్ని అసంతృప్తి మాటలు మాట్లాడేస్తారు, అలవాటు చేసేస్తారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అట్లాగే మేమేమన్నా రౌడీలమా అంటాం. ఈ పార్టీయే రౌడీల పార్టీ. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పారు. 62% ఎంత 52%
ప్రజలు చెప్పారు 52-54%. మన ఏరియా మా జిల్లాలో అయితే 60-70% ప్రజలు చెప్పారు మీరు రౌడీలే, మేము రౌడీలే అంటారేంటి, రౌడీలే మీరంతా. మీరు జైల్లో పుట్టిన పార్టీ, జైల్లో పెరిగిన పార్టీ, జైల్లో ట్రైనింగ్ అయిన పార్టీ, మీ నాయకుడే రౌడీ. అటువంటి మేము రౌడీలా? క్రిమినల్స్ అయితే చంపేస్తారా? చూడలేదా క్రిమినల్స్ అయితే చంపేస్తారా లేదో? ఎన్కౌంటర్లు అయ్యి క్రిమినల్స్ చంపారా? క్రిమినల్స్ కీటకాల్లో కాటేసేస్తుంటే అందరినీ క్రిమినల్స్ని వదిలేస్తారా చంపేయకుండా? మీరు మామూలు మనుషులు చంపేస్తున్నారు. నీ శిష్యుడు ఆడు బాబుగాడు, ఆడు పేరేంటి అనంతబాబు, ఆ డ్రైవర్ని, ఒక ఎస్సీ డ్రైవర్ని పార్సిల్ చేసేస్తే మీరందరూ కలిసి కూర్చుని జగన్ దగ్గర కూర్చుని ఆయన్ని దగ్గరుండి ఆయన కాపాడి సాక్ష్యాలు తారుమారు చేసి ఇచ్చేసి అన్నీ ఎంత దారుణంగా మీరు చేసిన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వంగ గీత గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం కాపు ఓటర్లు ఉన్నారు, అందుకని పోటీ చేశారు. సరే అమ్మా, జనసేనకి కావాలని చెప్పి మేమేదో పన్నాగం పని. నేను ఒక విషయం చెప్తా ఉంటాను, ఎప్పుడు జనసేన పార్టీ ఆర్గానిక్ గ్రోత్లాడిది, లేక ఆర్గానిక్ గ్రోత్లాడిది. అది ఎట్లాగంటే మామూలుగా మనం ఒక సింపతితోటో ఒక గాలితోటో ఎదిగిన పార్టీ కాదు. సభ్యత్వాల దగ్గర నుంచి చేసుకుని నెమ్మదిగా వార్డు మెంబర్లు, సర్పంచులు అన్ని వరుసగా అన్ని పెట్టుకుని చేసుకుంటా ఈరోజు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, అట్లాగే 3 ఎంపీలు ఆ స్థాయికి ఎదిరిన పార్టీ. ఏదో గాలికో సింపతిగా ఇందిరాగాంధీ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఓట్లు వేసేస్తే, రాహుల్ గాంధీ చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేస్తే, రాజశేఖర రెడ్డి చచ్చిపోతే వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేసి అట్లా వచ్చిన పార్టీ కాదు ఇది. ఇది జనంలో వచ్చి జనం యొక్క ఇంత పుట్టిన జనసేన పార్టీ. ఈ పార్టీకి కులం అదే ఉండదు. అది చాలా ఖచ్చితంగా ఆయన పలుమార్లు చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త పన్నాగం ఏంటంటే ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఎందుకు కలిసాయి? ఒక మహా విధ్వంసం తర్వాత ఆ విధ్వంసాన్ని బాగు చేయడానికి ఈ 2 పార్టీలు కలిసే తప్ప సహజంగా ఆ పార్టీ సిద్ధాంతాలకి మా పార్టీ సిద్ధాంతాలు వేరు. కానీ ప్రజల కోసం మా సిద్ధాంతాలని ఒకరినొకరు మలుచుకుని ఈవేళ ముందుకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ కుక్కల మీటింగ్లో ఒక రాడు చెప్పారు, కొట్టే సాయి అన్న వాళ్ళని కొడితే రాజకీయ లబ్ధి కోసం అక్కడికి వెళ్ళిపోయారు. పెద్ద అంత సీన్లు చేస్తారు, క్రియేట్ చేస్తారు అన్నాడు. సీన్లు క్రియేట్ చేయడం కాదు, కొట్టే సాయి అన్నవాడి గురించి నిలబడి ఆవేళ అతనికి దెబ్బలు తగిలితే వెళ్ళి ఆవేళ నాకు దెబ్బలు తగిలితే రాత్రి ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం పెట్టుకుని బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక పెద్ద సమావేశానికి 3 రోజుల దాకా రానించి నాకే స్వయంగా చెప్పినట్టు ఆయన, నేను కారు ఎక్కిదో నేను దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ ఏదో ఈ పొత్తు లేదు, ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది సార్ ఏదో అడిగితే, నాకు తెలుసు కదా నానాజీ గారు, నేను అన్ని పైన చక్కబెట్టుకున్నాను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన ఆయన మా ఒంటి మీద దెబ్బడింది అనగానే పరిగెట్టిన వెళ్ళి మార్పుని వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొట్టేసాయి విషయంలో కూడా అట్లాగే వెళ్తాడు, అట్లాగే వెళ్ళాడు. ఈవేళ ఆ కొట్టేసాయిని ఈవేళ శ్రీకాళహస్తి చైర్మన్ చేసేట అతను. అంతేగాని మీకులాగా జైలు సంస్కారం, అలాగే డబ్బులు తీసుకుని మోసం చేయడాలు ఇటువంటివన్నీ చేతకాకు అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఇంకా మాట్లాడాడు అతను ఎవరు, ఈ పేరుని నాని అన్నవాడు. వీడికి ఈ నాలుగుకి అద్దు పద్దు లేదు. వీడు రోజు ఏదో పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మిగిలిన కుక్కలన్నీ కొంచెం నోరు మూసుకున్నా ఈ కుక్క కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. అసలు అతను మాట్లాడేట్లకి ఉన్న అర్థం ఏమీ ఉండదు. ఇతను కూడా రాంబాబు ఒకడు, ఇటువంటి వాళ్ళు వీళ్ళంతా కాపులట. వీళ్ళు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి అతని యొక్క అనుచరులు దౌర్జన్యం చేసి కాపులను కొడతా ఉంటే మీరంతా ఏమయ్యారు?
ఆ వేళ ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేదు? ఒక్కరు కనీసం మీరు ఒక్కరన్నా ఖండించారా ఇది ఈ విధానం తప్పు అని? ఇప్పుడు అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి, అంతే, తప్పులేదు, డౌటే లేదు. అతని ఇంటి మీదకి వెళ్తే కొట్టేమనండి. ఎక్కడ సాయిబాబా గుడి, ఎక్కడ అతని ఇల్లు, అందులో వేలాది మంది జనాన్ని